మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కాకినాడ పార్లమెంటు స్థానం మీదే ఇప్పుడు యావత్ ఆంధ్రప్రదేశ్ దృష్టి పడింది. ఎవరు గెలుస్తారు, ఎవరిని గెలిపిస్తారు అని. కారణం ఏంటంటే వైసీపీ అభ్యర్థిగా చలమలశెట్టి సునీల్ పేరు ఖరారైతే టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి కూటమి అభ్యర్థిగా తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పేరు ఖరారు చేసింది. దాన్ని అఫీషియల్గా ప్రకటించారు పవన్ కళ్యాణ్. అయితే ఇక్కడ ఫైనల్ వరకు ఎంపీ అభ్యర్థిగా పోటీకి బరిలో తంగెళ్ల ఉదయ్ శ్రీనివాసే ఉంటారా, లేదంటే పవన్ కళ్యాణ్ ఏమన్నా ఆ స్థానంలోకి వచ్చే అవకాశం ఉందా? ఈ అనుమానం అయితే స్టార్ట్ అయింది. దానికి కారణం పవన్ కళ్యాణ్ స్వయంగా ఒక ప్రకటన చేశారు. ఆయన పిఠాపురం నుంచి బరిలోకి దిగుతారా, లేదు అంటే పిఠాపురం అసెంబ్లీ స్థానానికి ఈ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ను పంపించి ఈయన కాకినాడ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతారా అనేది, దానికి సంబంధించి ఆయన ఇంకా తర్జన భర్జన పడుతున్నారు. ఒక ఫైనల్గా స్టేట్మెంట్ అయితే ఇవ్వలేదు. కాకపోతే పిఠాపురం అసెంబ్లీ నుంచి ఆయనకి బరిలోకి దిగాలని మనసులో ఉంది, అసెంబ్లీలో అడుగు పెట్టాలనే కోరిక ఉంది అనే విషయం మాత్రమే జన సైనికుల ముందు చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్. కానీ పెద్దలు మాత్రం బీజేపీ పెద్దల లేదంటే టీడీపీ పెద్దల అనేది క్లారిటీ లేదు. కానీ పెద్దలు మాత్రం తనను ఎంపీ స్థానానికి పంపించాలని చూస్తున్నారు అనేది. ఒకవేళ పెద్దల నిర్ణయం మేరకు అవసరమైతే ఆయన ఎంపీ స్థానంలోకి బరిలోకి దిగుతాను అనేది. అంటే ఒకవేళ నిజంగా ఆయన చెప్పినట్టు పరిస్థితుల్లో ఆ మార్పులు వస్తే కాకినాడ పార్లమెంటు స్థానం నుంచి పవన్ కళ్యాణ్ బరిలోకి దిగితే వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో చలమలశెట్టి సునీల్ గెలుపు కష్టమేనా? ఇప్పుడు ఇదే చర్చ నడుస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి బరిలోకి దిగినా సరే ఖచ్చితంగా ఆయనకున్న ఇమేజ్ కానీ, సామాజిక వర్గ ఓటు బ్యాంకు కానీ, లేదంటే స్థానికంగా యువత ఓట్లు కానీ ఖచ్చితంగా ఆయన చీల్చే అవకాశం ఉంటుంది. అందుకే పవన్ కళ్యాణ్ కనుక కాకినాడ నుంచి బరిలోకి దిగితే చలమలశెట్టి సునీల్ ఒక ధీమా అయితే వ్యక్తం చేస్తున్నారు ఇప్పటి వరకు. అంటే తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఎందుకంటే కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి, ఆయన బిజినెస్ మ్యాన్గా ఒక సక్సెస్ఫుల్ లీడర్, కానీ రాజకీయాల్లో ఇంకా సక్సెస్ ఆయన సొంతం కాలేదు. కానీ చలమలశెట్టి సునీల్ ఆల్రెడీ 2019 ఎన్నికల్లోనే తెలుగుదేశం పార్టీ నుంచి కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగి దాదాపుగా 5,11,000 ఓట్ల వరకు ఆయన సాధించుకున్నారు. అంటే ఆయన ఆల్రెడీ ప్రూవ్డ్, ఒక రకంగా నిరూపించుకున్నారు 5 లక్షల పైగా ఓట్ బ్యాంక్ సాధించుకోవడం అంటే. సో ఇప్పుడు ఆయన గెలుపు చాలా సునాయాసం అని అనుకుంటున్నారు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కానీ కంటిన్యూ అయితే. కానీ సిచ్యువేషన్ పిఠాపురంలో గనక పరిస్థితులు మారితే, ఒకవేళ అక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ పవన్ కళ్యాణ్ అక్కడ బరిలోకి దిగకుండా కాకినాడ వైపే దృష్టి పెడితే మాత్రం ఖచ్చితంగా కూటమి ఓటు బ్యాంక్తో పాటు లాస్ట్ టైం కూడా జనసేన నుంచి జ్యోతుల వెంకటేశ్వరరావు బరిలోకి దిగి దాదాపుగా 1,30,000 ఓటు బ్యాంక్ తెచ్చుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ 5,11,000 ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీకి లాస్ట్ టైం వచ్చింది, అలాగే ఈ 1,30,000 ఓటు బ్యాంక్ చూసుకుంటే దాదాపుగా 6,80,000 ఓటు బ్యాంక్ దాకా వీళ్ళ సొంతం అవ్వాల్సి ఉంటుంది ఆ లెక్క ప్రకారం చూసుకుంటే. అదే కనుక చేస్తే ఖచ్చితంగా వైసీపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో చలమలశెట్టి సునీల్, ఆయనకి కాస్తంత ఇబ్బందికరమైన వాతావరణమే ఉంటుందని. అందుకని అంటే ఆ సీటు దక్కించుకోవడం కోసం, పవన్ కళ్యాణ్ గెలుపు కోసం ఖచ్చితంగా ఆయన కాకినాడ ఎంపీ స్థానాన్ని ఎంచుకుంటారా, అది కూడా హైకమాండ్ ఆదేశిస్తే. అదే కనుక జరిగితే ఒక్కసారిగా పరిస్థితులు, అలాగే లెక్కలు, ఇప్పటివరకు వెళ్ళి వేసుకున్న క్యాలిక్యులేషన్స్, ఈక్వేషన్స్, సోషల్ ఇంజనీరింగ్ ఇవన్నీ కూడా కంప్లీట్గా చేంజ్ అయిపోద్దా పవన్ కళ్యాణ్ బరిలోకి దిగితే? చూద్దాం.